హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జొన్నలతో అమ్మమ్మల కాలం నాటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్స్కి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక, రుచి చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్గానే కాకుండా స్నాక్స్లా కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి జొన్నలతో చేసే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు తెల్ల జొన్నల్ని తీసుకోండి. ఈ జొన్నల్ని బౌల్లోకి వేసుకొని జొన్నలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని వీటిని 2 నుంచి 3 సార్ల వరకు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. చక్కగా ఇలా క్లీన్ అయిన ఈ జొన్నల్లోకి 2 కప్పుల వాటర్ వేసుకొని 8 నుంచి 10 గంటలు బాగా నానబెట్టాలి. మీరు ఈవినింగ్ స్నాక్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక 10 గంటలు నానబెట్టానండి. 10 గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు. జొన్నలు ఇక్కడ బాగా నానిపోయాయి కదా. ఇంకా నానిపోయిన జొన్నల నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని ఈ జొన్నల్ని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 1/2 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. ఈ పల్లీలు మనం జొన్నలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకొని కుక్కర్ మూత కవర్ చేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆవిరి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ జొన్నలు ఏ విధంగా ఉడికాయో చూడండి. చక్కగా ఉడికాయి. మనకు వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఏమీ ఎక్కువగా మిగలలేదండి. మనకు ఇక్కడ జొన్నలు ఉడికినప్పుడు ఒక గింజను తీసి మెదుపుకుంటే ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా సాఫ్ట్గా అయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రావండి. ఇలా చక్కగా ఉడికిన ఈ జొన్నలని, పల్లీలను వాటర్ ఏమీ లేకుండా ఇలా జాలీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఇనికేంత వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ అనేటి మనకి ఇనికేంత వరకు ఈ జాలి గంటను పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. జొన్నలు చల్లారేలోపు పక్కన ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఒకవేళ నెయ్యి నచ్చిన వాళ్ళైతే నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేడెక్కాక దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని ఈ తాలింపు దినుసుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వాటిని మరొక 10 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇలా విడివిడిగా చేసుకుంటూ వేసుకోండి. ఇందులో ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. నల్ల కొట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది మనకు పూర్తిగా మగ్గిపోనవసరం లేదండి. జస్ట్ ఇలా ఇనికిపోతే సరిపోతుంది. జస్ట్ మనకి ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. బ్రౌనిష్గా రానవసరం లేదు. చక్కగా ఉల్లిపాయలు, వెల్లుల్లి అంతా బాగా మగ్గాయి కదా. ఇలా మగ్గిపోయిన దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 నుంచి 3 పఫ్ల ఇంగువ వేయండి. ఇంగువ వేయడంతో టేస్ట్ పెరగడమే కాదండి, డైజెషన్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తాలింపు అనేది చక్కగా వెల్లుల్లి, ఉల్లిలో బాగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిపోయిన దాంట్లోకి పక్కన పెట్టుకున్న మనం జొన్నలు అనేవి దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. స్పైస్ లెవెల్ నచ్చిన వాళ్ళైతే వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ జొన్నల్ని మనం ఈ పసుపులో బాగా మిక్స్ అయ్యాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత కవర్ చేసుకొని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత తీసిన తర్వాత చూపిస్తున్నానండి మీకు. 3 నిమిషాల తర్వాత మనకు ఈ జొన్నల్లో ఉన్న తేమ అంతా ఎగిరిపోయి చక్కగా వస్తుంది. దీన్ని అడుగు భాగం నుంచి ఒకసారి బాగా కలుపుకుంటే చక్కగా పొడిపడలాడుతూ బాగా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి గ్రేట్ చేసుకున్న గుప్పెడు పచ్చి కొబ్బరి, దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఈ ప్లేస్లో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని అడుగు భాగం నుంచి ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో యమ్మీ టేస్టీ అయిన జొన్న గుడాలు అయితే రెడీ అయిపోయాయి. మా సైడ్ వీటిని గుడాలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. రోజుకొక గిన్నె చొప్పున తినడం వల్ల
హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు, బరువు అనేది ఈజీగా తగ్గిపోతారు. మీకు ఈ రెసిపీ నచ్చింది కదా, చూస్తేనే ట్రై చేయాలనిపిస్తుంది కదా. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్